నమస్కారం. వెల్కమ్ టు జేబీఎల్ఎస్. ఈరోజు చాలా అమౌంట్లు ఉద్యోగానికి కానీ, విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు వేసేట్లో ఈ అమౌంట్లన్నీ ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీడీపీ, జనసేన, ఎలక్షన్ కమిషనర్ మోకొమ్మడిగా ఆపేస్తున్నారు. ప్రజలకి మంచి చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అనుకున్నట్టే వాళ్ళ అకౌంట్లో వేయాలనుకున్న డబ్బుల్ని ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ఆపేయడం ఎంత దుర్మార్గమైన చర్య. ఒకసారి ఆలోచించండి. ప్రజలకు వేసే డబ్బులను ఆపేయడం ఎంతవరకు కరెక్టే. దీని గురించి ఒకసారి పూర్తి వివరణలోకి వెళ్తే, మార్చి 1వ తారీఖు వైసీపీ వాదన ఏంటంటే, మార్చి 1వ తారీఖు కల్లా విద్యోగానికి దీవెనలు కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ ఆ అకౌంట్లో పడాలి. లేదంటే విద్యార్థులు వాళ్ళ చదువుకు ఆటంకాలు కలుగుతాయి. ఆ కాలేజీలకు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. మార్చి 1వ తారీఖు కల్లా. మరి 3 నెలలు అయింది, ఇప్పటివరకు మీకు టైం దొరకలేదా బాబు వైసీపీ పార్టీ వాళ్ళు? ఎలక్షన్ ఇంకా వారం రోజులు ఉందనుకో, ఇప్పుడు నిద్రలోంచి లేచారా? విద్యార్థులకు నిజంగా ఆటంకాలు కలుగుతాయి అనుకుంటే మీరే రాసుకొచ్చారు మీ సాక్షి పేపర్లో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చెల్లించవలసినటువంటి బకాయిలు కూడా ఇప్పటివరకు చెల్లించలేకపోయాం. ఇప్పుడు చెల్లిస్తామంటే ప్రతిపక్షాలు, ఎలక్షన్ కమిషనర్ ఆపేస్తుంది. గట్టిగా అయితే వారం రోజులు కళ్ళు మూసుకుంటే మీరు ఏం చెల్లించేయచ్చు. ఓటింగ్ అయిపోతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇస్తుంది. ఇప్పటి వరకు ధాన్యమైన డబ్బులు ఇప్పటివరకు రైతు ఖాతాల్లో వేయలేదు. మీరు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే రైతులకు ఇబ్బంది పడిపోతారు. రైతాంగం ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురైపోతుంది. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోతాయని సాక్షి పేపర్లో స్టేట్మెంట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో మాట్లాడే విధానాలు కానీ ఈ ముందు తెలియదా మీకు? ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వేయాలి? ఎప్పుడు జరిగింది? వరదలు వచ్చి ఎప్పుడు జరిగిన సంఘటనలో మీరు బటన్ ఎప్పుడు నొక్కిన తర్వాత కొన్ని డబ్బులు లేకపోతే 2-3 ఏళ్ళ, 1 నెల, 2 నెలల, 3 నెలలు అయిపోతుంది కదా. ఇప్పుడు వరకు ఊరుకుని ఎందుకు వచ్చిన రాజకీయాలు? ప్రతిపక్షాలు ఆపేశారన్నారు. గతంలో పసుపు కుంకుమ కానీ, మరొకటి కానీ రైతులకి ఇచ్చినటువంటి అదే చంద్రబాబు ప్రకటించాడు కదా, 4 దప్పలుగా రైతులకి వేస్తానన్నది. 4వ దప్ప కూడా రిలీజ్ చేసినప్పుడు మీరు ఆపించేయలేదా? అప్పుడు రైతాంగం మీకు కనిపించలేదా? పసుపు కుంకుమ కూడా 4వ దప్ప మీరు ఆపించలేదు కంప్లైంట్ వేసి. అప్పుడు ప్రజలు మీకు గుర్తు రాలేదా? అంటే మీరు ఒడ్డును ఉంటోకలాగా, నీటిలో ఉంటోకలాగా. ఏ రాజకీయ పార్టీ అయినా దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుద్ది, ప్రజల్లో సానుభూతాలు పెరిగిపోద్ది అనుకున్నప్పుడు వాళ్ళ ఎత్తుకాళ్ళు వాళ్ళకి వేస్తారు. మీరు 2019లో చేసిందే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మీరు ఏమైనా ప్రశ్నించారో? ముందేడు తెలియదో ఇప్పుడు వేస్తున్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మీకు గుర్తొచ్చిందని మీరు ఏ విధంగా ప్రశ్నించారో వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. విజ్ఞులైన ప్రజలు ఇది గమనించుకుని ఏ పార్టీ బాగుంటుందో ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలి తప్ప ఇటువంటి కళ్ళబొల్లు కబుర్లు చెప్పే పార్టీలు, అవకాశవాదంగా మాట్లాడే పార్టీలని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. జై భీమ్.